దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండము 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. చూడండి, స్త్రీ సర్పముతో మాట్లాడుతుంది. యాక్చువల్ గా దేవుడు స్త్రీని ఆదాముకు అప్పచెప్పాడు. అయితే ఆదాము కూడా అన్నాడు, ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనంలో, పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు. అంటే భర్త యొక్క రెస్పాన్సిబిలిటీ తన యొక్క భార్యతో మాట్లాడడం, తన భార్యతో సమయాన్ని గడపడం. ఎప్పుడైతే నువ్వు సమయాన్ని గడపవో అప్పుడు శత్రువు నీ కుటుంబంలో దూరుతాడు. నీ యొక్క కుటుంబంలో దూరి నిన్ను నాశనం చేయడానికి మొట్టమొదటిగా ఆమె స్త్రీని ఎంచుకుంటున్నాడు. చూడండి, స్త్రీని పట్టుకుంటే కుటుంబం అంతా ఖరాబ్ అవుతుంది. అందుకనే ఆ పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం, అమ్మ నీవు ప్రభు అయిన యేసునందు విశ్వసించుము, అప్పుడు నీవు నీ కుటుంబం వారందరూ రక్షించబడతారు. స్త్రీలు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడు కుటుంబం అంతా కూడా యేసు ప్రభులోనికి వస్తుంది. దేవుడి వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.